Audio Jungle. జై తెలంగాణ ఒక్కసారి అన్ని పిడికిలు లేవాలి దయచేసి. జై తెలంగాణ. రెండు పిడికిలు లేవటగలుగుతారా? రెండు పిడికిలు. జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. ఓకే, నేను వచ్చిన పని అయిపోయింది. పోవాలనిగా కడియం శ్రీహరి గారు అన్ని విషయాలు చెప్పిండ్రు కాబట్టి నాకు పెద్దగా చెప్పేదానికి ఏం మిగిలేదు. గౌరవనీయులు, ఒక్క నిమిషం, పెద్దలు, మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి ఆదర అభిమానాలతో, మీ అందరి అండాదండలతో డిసెంబర్ 11 నాడు మళ్ళీ ఒకసారి తన మెజారిటీ రికార్డును తానే బద్దలు కొడుతూ తిరిగి స్టేషన్ గన్పూర్ శాసనసభ్యుడిగా ఎన్నిక కాబోతున్న గౌరవనీయులు పెద్దలు డాక్టర్ తాడికొండ రాజన్న గారికి, గౌరవ పెద్దలు, ఈ కార్యక్రమ ముఖ్య అతిథి, మీ అందరికీ సుపరిచితులు, మీ అందరి అభిమాన నాయకులు, ఇప్పటిదాకా తన ప్రసంగంతో మిమ్మల్ని అందరినీ ఉత్తేజితులు చేసిన గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు అన్న కడియం శ్రీహరి గారు, గౌరవనీయులు పెద్దలు, మన పార్టీ ప్రధాన కార్యదర్శి, వరంగల్ జిల్లా బాధ్యులు, టిఎస్ఐఐసి చైర్మన్ గారు గ్యాదరి బాలమల్లు గారు, ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా, రాష్ట్ర కార్యదర్శిగా, గతంలో ఈ జిల్లాలో మహబూబాబాద్ మాజీ శాసనసభ్యురాలుగా మీ అందరికీ సుపరిచితురాలు సోదరి కవితా మాలోత్ గారు, గౌరవనీయులు పెద్దలు, స్థానిక పార్లమెంట్ సభ్యులు అన్న పసునూరు దయాకర్ గారు, గౌరవ రాజ్యసభ సభ్యులు అన్న బండా ప్రకాష్ గారు, శాసన మండలి సభ్యులు, ఈ నియోజకవర్గ ముద్దుబిడ్డ, శాసన మండలిలో ప్రభుత్వ విప్ అన్న పల్లా రాజేశ్వర రెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు, ఈ జిల్లాలో మరి దయాకర్ రావు గారిని మీకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. పెద్దలు, గౌరవనీయులు, మీ అందరికీ కూడా సుపరిచితులు, మీ అందరి ఆధారాభిమానులకు పాత్రులు, పాలకుర్తి నుంచి మళ్ళీ తిరిగి కాబోయే శాసనసభ్యులు అన్న దయాకర్ రావు గారు, వేదిక పైన ఉన్న వరంగల్ మేయర్ సోదరులు నన్నపరెడ్డి నరేందర్ గారు, మాజీ మంత్రివర్యులు పెద్దలు అన్న బసవరాజ్ సారయ్య గారు, అదే రకంగా కుడా చైర్మన్ యాదవ్ రెడ్డి గారు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు లింగంపల్లి కిషన్ రావు గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, వాసుదేవరెడ్డి గారు, మెట్టుకాడి శ్రీనివాస్ గారు, గాంధీ నాయక్ గారు, అదే రకంగా వేదిక పైన ఆసీనులైన గౌరవ జెడ్పీటీసీలు, గౌరవ ఎంపీపీలు, గౌరవ ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరున, ఎవరి పేరు చెప్పకపోయినా తిట్టుకోకుండా దయచేసి అందరికీ, పాత్రికేయ మిత్రులకు అందరికంటే ముఖ్యంగా ఉత్తేజపూర్వకమైన వాతావరణంలో చాలా ఉద్వేగభరితంగా స్వాగతం పలికిన మా ఘనమైన చరిత్ర కలిగిన గణపూర్ అన్నాదమ్ములకు, అక్క చెల్లెలందరికీ నా శిరస్సు వచ్చి నమస్కారం చేస్తా ఉన్నా. ఇట్లాంటి మీటింగ్లకు వచ్చినప్పుడు మహామహులు, అందులో ముఖ్యంగా కడియం శ్రీహరి గారు లాంటి మహామహులు పాల్గొనే మీటింగ్కి వచ్చినప్పుడు కొద్దిగా ఆలోచించుకొని రావాలి. అందుకే వచ్చేటప్పుడు నేను నా బిడ్డకు 9 ఏళ్ళు బిడ్డను అడిగిన, మరి మీటింగ్కి పోతున్నా గన్పూర్లా, ఆడ ముందే జోష్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏం మాట్లాడాలని అడిగిన. నా బిడ్డ ఏం చెప్పిందంటే, అందరికంటే ముందు నీకు మైక్ ఇస్తే నా వెనక మాట్లాడే పెద్ద మనుషులు చాలా మంది చాలా బాగా మాట్లాడతారని చెప్పి సప్పుడే కూర్చోన్నది. మధ్యలో మైక్ ఇస్తే ఇగో నాకంటే ముందు మాట్లాడిన రాజన్న బాగా మాట్లాడిండు, రాజేశ్వర రెడ్డి అన్న బాగా మాట్లాడిండు, ఇక నా తర్వాత మాట్లాడే కడియం శ్రీహరి సార్ అయితే పంతులు, ఆయన గంట సేపు అద్భుతంగా మాట్లాడతారని చెప్పి సప్పుడే కూర్చోన్నది. ఆఖరికి మైక్ ఇస్తే ఏం చెప్పాలన్నదంటే, ఇక నా ముందు మాట్లాడిన వాళ్ళు అన్ని విషయాలు చెప్పిండు, నాకు చెప్పేదానికి ఏం లేదని చెప్పి సప్పుడేకి వచ్చేయమన్నది, ఇంటికి జల్దీ రమ్మని కూడా చెప్పింది. ఈరోజు పెద్దలు కడియం శ్రీహరి గారు మాట్లాడిన తర్వాత నిజంగా కూడా ఒక ఉద్వేగభరితమైన ప్రసంగం. వారికి ఈ తన రాజకీయ జీవితము, ఈ నియోజకవర్గంతో పెనవేసుకున్న అనుబంధము, అవన్నీ వారు చెప్పిన తీరు, అదేవిధంగా రాజయ్య గారి విషయంలో వారి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ గట్టిగా మీ అందరూ కూడా సంపూర్ణమైన మద్దతును తెలియజేయాలని వారు ఏదైతే చెప్పినారో దానికి మీరు అందరూ కూడా ఒకసారి గట్టిగా హృదయపూర్వకంగా వారిని హర్షధ్వానాలతో ఒకసారి అందరూ కూడా ధన్యవాదాలు చెప్పాలని కోరుతా ఉన్నాం. కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.